ఇది మన టీజీవీ తెలుగులో మొట్టమొదటి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ. వెల్కమ్ టు ది గైడింగ్ వాయిస్ తెలుగు. అదే సో అంటే ఇప్పుడు మీరు ఎక్సలెన్షియా మెథడాలజీ చూసుకుంటే పరీక్ష ఫలితాల కంటే మెయిన్ ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే నేర్చుకునే ప్రక్రియ మీద మీరు ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు కదా, దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అసలు? డెఫినెట్గా ఇప్పుడు మీ దగ్గర నేను చెప్పినట్టు క్లాస్లో 50 మంది పిల్లలు ఉంటే 5 ఎట్లాగో మంచిగా చాలా ఫాస్ట్ పేస్గా ఉంటారు. అదే వాళ్ళకి గ్రాస్పింగ్ కానీ నాలెడ్జ్ కానీ అప్లికేషన్ కానీ ఎక్కువ ఉంటాయి. కానీ నేషన్ అనేది ఒక 5 మెంబర్స్ కాదు అక్కడ. ఇప్పుడు ఆ 5 మెంబర్సే నేషన్ బిల్డ్ చేయలేరు. ఆ 5 మెంబర్స్తో పాటు ఆ మిగతా 45 మంది కూడా మనం ఆ సక్సెస్ ఇచ్చేసి కాన్ఫిడెన్స్ ఇచ్చేసి హౌ టు ఓవర్కమ్ ద స్ట్రగుల్, హౌ టు ఓవర్కమ్ ద ఫియర్, హౌ టు హ్యాండిల్ ద ఫెయిల్యూర్ అని నేర్పిస్తే త్రూ అవుట్ ద లైఫ్ 5 చేసేది 50 మంది కూడా చేస్తున్నారు కదా అన్నప్పుడు ఏమవుతుంది నేషన్ అప్పుడు? రైట్, నేషన్ బికమ్స్ మోర్ స్ట్రాంగ్. అంతే కదా నేషనల్ గా. సో దట్ ఈస్ రీజన్ ఐ ఫర్మ్లీ బిలీవ్ ఎవ్రీ చైల్డ్ షుడ్ బి అటెండెడ్ కంపల్సరీ. అంటే మన ప్రాబ్లం ఏంటంటే మనం టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ జడ్జ్మెంటల్ అయిపోతున్నారు. దే ఫార్మ్ ఒపీనియన్. 4 ఎగ్జామ్లో పర్ఫామ్ చేయకపోయేసరికి వీడు పనికిరాడు, వీడు యావరేజ్ చైల్డ్. ఆ 4 ఎగ్జామ్లో పర్ఫామ్ చేయకపోవడానికి కారణం చాలా ఉంటాయి. 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. మనం చేయాల్సింది ఏంటంటే ఆ 10 కారణాల వల్ల 20 కారణాలు ఎందుకు వచ్చినాయి, దానికి ఎట్లా మనం అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీకో అనుకొని దాని మీద వర్క్ చేస్తే ఆ పిల్లాడికి హ్యాండ్ హోల్డింగ్ చేసేసుకొని ముందుకెళ్ళి బాబు ఇది నువ్వు తప్పు చేసినావు, దీన్ని కరెక్ట్ చేసుకోవాలి, ఇది కరెక్ట్ చేసినావు, తప్పు చేసుకున్నా ఓపిక ఉండాలి, ఆ సిస్టమ్ ఉండాలి ఆర్గనైజేషన్లో. అట్లా మన ప్రతి చైల్డ్ని కాన్ఫిడెన్స్ ఇవ్వడమే ఇంపార్టెంట్ లైఫ్లో. ఏ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అది మిస్ అవుతుంది. అది మా ప్రయత్నం 10 years నుంచి అదే. మా క్యాప్షన్ అది ఫస్ట్ నుంచి, నో చైల్డ్ విల్ బి లెఫ్ట్ బిహైండ్, ఏ ప్రామిస్ ఫ్రమ్ ఎక్సలెన్షియా. బికాస్ అగైన్ ఇందులో నా స్టోరీ ఉంది. నేను ఎక్కడో నార్మల్ చైల్డ్, నార్మల్ పర్ఫార్మెన్స్, రైట్, టీచర్స్ టీచ్ చేసేవాళ్ళు వచ్చి నన్ను బోర్డు మీద మ్యాథ్స్ చేసేవాళ్ళు భయంతో నాకు వచ్చినా కూడా తప్పు చేసేవాడిని. సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అన్నట్టు. అదే ఆ టైంలోనే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తే గొప్ప మామూలు పిల్లలు గొప్పలు అవుతారు ఖచ్చితంగా. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ మేము కూడా చేసేది అదే, మా సిస్టంలో కూడా అదే. మా దాంట్లో ఎలా సిస్టమ్ ఉంది అంటే హౌ టు ఇంప్రూవ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ చైల్డ్. అన్నిటికీ సొల్యూషన్ ఐఐటి జేఈ నీట్ కాదు. ఆ స్కిల్స్ డెవలప్ చేయాలి. రేపటి రోజు వాడు లైఫ్లో పోయినప్పుడు కూడా రైట్ ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలని చాలా ఇంపార్టెంట్ అది. సో లైఫ్ స్కిల్ డెవలప్ చేయాలి. అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డప్ కానీ ఇవన్నీ మా దాంట్లో పార్సల్గా ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వి ఆల్సో స్ట్రెస్ అపాన్ హెల్త్. మెడిటేషన్ అయితే హెల్ప్ అవుతుంది. మా దాంట్లో మెడిటేషన్ కంపల్సరీ, యోగా కంపల్సరీ మార్నింగ్. అండ్ స్పోర్ట్స్ అనేది మ్యాండేటరీ. మా దాంట్లో మేము 10 years నుంచి ఇట్ ఈస్ మ్యాండేటరీ. ప్రతిరోజు నా పాయింట్ ఏంటంటే ఎవరీ చైల్డ్ షుడ్ స్వెట్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కూడా నో మ్యాటర్ ఆఫ్ వాట్ ఈస్ హౌ ఓల్డ్ ఈజీ దే హావ్ టు స్వెట్. ఆ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. సో హెల్త్ లేకపోతే ఇంకేం ఉంటుంది అక్కడ? ఏముండదు. ఫస్ట్ ఫిజికల్ ఫిట్ ఉంటే మనం హెల్త్ ఉండాలి, మెంటల్ ఫిట్ ఉండాలి, దెన్ ఓన్లీ యూ కెన్ వర్క్ ఆన్ దిస్, రైట్? సో అవుట్కమ్స్ అనేది వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. బట్ ఆల్ దీస్ అనేది మనకి కరెక్ట్గా వ్యూ చేయాలి. సో ఏ కాలేజ్ అయినా స్కూల్ అయినా కూడా ఓన్లీ కొద్ది మంది పిల్లలు కాదు, వాళ్ళతో పాటు మన సిస్టమ్ ఎట్లా ఉండాలంటే అందరికీ హెల్ప్ చేయాలి కంపల్సరీ. దానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, మంచి టీచర్ని పెట్టాలి, వాళ్ళకి ఓపికలు ఉండాలి, ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్. అట్లా చేసినప్పుడే అవుతుంది. సో మా మెథడాలజీ ఫస్ట్ నుంచి అదే. అట్లానే మేము 100% సక్సెస్ ఏం కాలేదు. బట్ ఎవ్రీ ఇయర్ టు ఇయర్ వీఆర్ ఇంప్రూవింగ్, డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో వీఆర్ వర్కింగ్ ఆన్ మోర్ ఆస్పెక్ట్స్ వేర్ ఆ చైల్డ్ ఎలా ఉన్నా కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వీఆర్ వర్కింగ్. అది మంచి కాజ్. అది బేసిక్. ఇంకొకటి ఏంటంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేయడం కూడా మంచి ఆస్పెక్ట్. అంటే ఏదో ఇమ్మీడియట్ రిజల్ట్స్ కాకుండా గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు తీసుకొస్తున్నారు.